హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టాటిస్టిక్స్ని చూసుకుందాం. స్టాటిస్టిక్స్ని ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎవరంటే సర్ రొనాల్డ్ ఆయిల్మర్ ఫిషర్. ఇండియన్ స్టాటిస్టిక్స్ ఎవరంటే పిసి మహల్నోబిస్. పిసి మహల్నోబిస్. అసలు స్టాటిస్టిక్స్ ఎలా ఉపయోగపడుతుంది అంటే డేటాని అనేది రిప్రజెంట్ చేయడానికి, డేటా యొక్క కలెక్షన్స్ని మొత్తం ఒక దగ్గర స్టోర్ చేయడానికి సందర్భంలో ఈ స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎగ్జాంపుల్గా స్కూల్లో ఒక 5 to 10 years చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు, 10 to 15 years స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇయర్స్ యొక్క డేటాని కలెక్ట్ చేసి ఇప్పుడు చూసుకుంటే ఒక విలేజ్లో ఉన్న 5 to 10 ఇయర్స్ స్టూడెంట్స్ ఒక 15 మెంబర్స్ ఉన్నారు. 10 to 15 మెంబర్స్ ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్ ఒక 17 మెంబర్స్ ఉన్నారు. 15 to 20 ఇయర్స్ మధ్యలో ఉన్న ఇయర్స్ ఉన్న వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉన్నారు. అలాగే 20 to 25 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు ఒక 25 మెంబర్స్ ఉన్నారు. ఇలా డేటాని మొత్తం ఒక టేబుల్ ఫార్మేట్లో చెప్పేదే స్టాటిస్టిక్స్ అనమాట. మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ని ఒక ఈజీగా టేబుల్ ఫార్మేట్లో చెప్పి మనకు అందరికీ అర్థమయ్యే విధంగా ఉండేదే స్టాటిస్టిక్స్ అనమాట. స్టాటిస్టిక్స్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. అదే ఇలా కాకుండా రా డేటా లాగా ఉంచుకుంటే 5 ఇయర్స్ కే అనే పర్సన్ది 5 ఇయర్స్, ఇంకా చూసుకుంటే 10 ఇయర్స్, ఒక జే అనే పర్సన్ ఇయర్స్ 10 ఇయర్స్, ఇంకా 5 ఇయర్స్ అనేది చూసుకుంటే ఒక ఏ అనే పర్సన్ది ఏజ్ అనేది 5 ఇయర్స్. ఇలా కలెక్ట్ చేసి డేటా ఇలా చేయాలంటే 1 2 అని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అదే ఇలా కాకుండా టేబుల్ ఫార్మేట్లో మనము చూసుకుంటే చాలా ఈజీగా ఎంతమంది ఉన్నారు, 5 to 10 ఇయర్స్ మధ్యలో ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేసి చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇది స్టాటిస్టిక్స్ వల్ల యూజ్ అనమాట. ఈ స్టాటిస్టిక్స్ అనేది బోల్డ్ సందర్భాల్లో ఉపయోగిస్తారు. అటెండెన్స్, ఇంకా ఇలా చాలా సందర్భాల్లో స్టాటిస్టిక్స్ అనేది యూజ్ చేస్తారనమాట. ఒక ఇన్ఫర్మేషన్ని టేబుల్ ఫార్మేట్లో మనము చెప్పేదే స్టాటిస్టిక్స్ అనమాట. ఈ స్టాటిస్టిక్స్లో చూసుకుంటే డేటా అనేది త్రీ టైప్స్గా ఉంటుంది. ఒకటో డేటా ఏంటంటే డిస్క్రీట్ డేటా. సెకండ్ డేటా చూసుకుంటే గ్రూప్డ్ డేటా. థర్డ్ది అన్గ్రూప్డ్ డేటా. డేటా అనేది 3 టైప్స్గా ఉంటుంది. అన్గ్రూప్డ్ డేటా, డిస్క్రీట్ డేటా, గ్రూప్డ్ డేటా. ఇప్పుడు గ్రూప్డ్ డేటా గురించి చూసుకుంటా, అన్గ్రూప్డ్ డేటా గురించి చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ చూసుకుంటే, ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ కానీ, ఒక ఎంప్లాయ్ యొక్క శాలరీస్ కానీ చూసుకుంటే స్టూడెంట్ మార్క్స్ చూసుకుంటే తెలుగు, హిందీ, సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, ఇవి టోటల్ సబ్జెక్ట్స్. ఆ మార్క్స్ చూసుకుంటే 10, 70, 80, 40, 50, 30, 90 ఇలా వచ్చాయన్నమాట మార్క్స్. ఇది ఏంటంటే అన్గ్రూప్డ్ డేటా అనమాట. ఒక మార్క్స్ ఇచ్చేసి మీన్ ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా చూసుకుంటే ఎక్స్ బార్. మీన్ చేయడానికి ఫార్ములా చూసుకుంటే సిగ్మా ఎక్స్ బై ఎన్ అనమాట. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట ఫార్ములా అనమాట. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనమాట మీన్.
గ్రూప్ డేటా చూసుకుంటే స్టూడెంట్ యొక్క మార్క్స్ 0-10 వచ్చిన వాళ్ళు మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 5 మెంబర్స్ ఉన్నారనమాట. 10-20 మార్క్స్ వచ్చిన మధ్యలో ఉన్న వాళ్ళు ఎంత మెంబర్స్ ఉన్నారంటే 7 మెంబర్స్ ఉన్నారనమాట. 20-30 మార్క్స్ వచ్చిన మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 6 మెంబర్స్ ఉన్నారనమాట. 30-40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారనమాట. 40-50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 8 మెంబర్స్ ఉన్నారనమాట. ఇది గ్రూప్ డేటా. ఇది నెక్స్ట్ చూసుకుంటే డిస్క్రీట్ డేటా అన్గ్రూప్డ్ డేటాకి ఎక్స్టెన్షన్ అనమాట. 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారనమాట. 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారనమాట. 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారనమాట. 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారనమాట. మీనింగ్ ఫార్ములా డిస్క్రీట్ డేటాకి ఇస్తే సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ అనమాట. సిగ్మా తీస్తే x1 f1 ప్లస్ x2 f2 ప్లస్ x3 f3 ప్లస్ x4 f4 స్వాన్ xn ప్లస్ స్వాన్ xn fn అనమాట. ఇంకా చూసుకుంటే సిగ్మా ఎఫ్ కదా, f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ స్వాన్ fn అనమాట. xn fn ఇది మెయిన్ ఫార్ములా.